ఎవరు ఎవరది? అక్కడే ఉండండి, రాకండి రాకండి, లోపలికి రాకండి. మేమే వస్తున్నాం, మేమే వచ్చేసాం. ప్రచండ నీవా? ఎవరో అనుకున్నాను. రా లోపలికి రా. అమ్మాయి గారు వస్తున్నట్టు కబురు ఏమైనా వచ్చిందా? లేదు, నేటి కార్యక్రమం విన్నవించుకోవడానికి వచ్చాను. అవు విన్నవించుకో. నేడు వసూలైన శిస్తు 500 మొహరీలు. 500? బాగుంది. ఇళ్ళు వేలామల్ల వచ్చింది 400 మొహరీలు. ప్రచండ, వసూలు బాగా చేశావు. అధికారులంటే హడలు పుట్టించాను. దాంతో వసూళ్లపై వసూళ్లు కుంభవర్షం కురిశాయి. ప్రచండ, ప్రమాదాలు తెచ్చిపెట్టకు. ప్రజల్లో కల్లోలం బయలుదేరిందో మహారాజు గారికి తెలుస్తుంది. దాంతో నువ్వు ఉండవు, మేము ఉండం. అడుగడుక్కి భయపడితే అధికారం చెలాయించగలమా? అయినా ప్రతి చిన్న విషయం మహారాజుకి ఎందుకో ఏమో మాకేం తెలుసు. మాటికి నన్ను మతి లేనివాడు అంటారు. అందుకే మహారాజు గారంటే నాకు భయం. ఏది ఎలాగున్నా ప్రజలను బాధిస్తే మాత్రం మహారాజు గారు అంగీకరించరు. బాధించాలి, అవసరం వస్తే సాధించాలి. ప్రాణాలు తీస్తే తప్ప పన్నులు వసూలు కావు. అయినా మహల్లో ఉండే మీకు ఇవేం అర్థం కావు. అన్నట్టు మర్చాను, నేటి వసూళ్ళలో 4 చచ్చారు. శివ చావడమే? 4 చావడమే? ఎందుకు? ఆయుష్ మోడి. అవు ఆయుష్ ముడితే అందరూ చావాల్సిందే. నువ్వు చేస్తావు, మేము చేస్తాం. పో. మరి డబ్బా ఎందుకు? అవసరం ఉంది. తీసుకో. అవును, నేనే ప్రతాపుని. నీచుడా? ప్రతాప్ నేనేం చేశాను? ఏం చేశావా? ఈ రోజు ఒక శవం ముందు నుంచి నీ అమానుషంగా నవ్వావు. అందుకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఈ చేతులతో నా తండ్రికి సేవ చేశాను. ఈ చేతులతోనే ఈ రోజు నా తండ్రికి అంత్యక్రియలు చేశాను. ఈ చేతులతోనే నీ అంతం చూస్తాను. ప్రతాప్, నాదేముంది? మహిపతి ఆజ్ఞలు అమలుపరచడమే నా విధి. నా తండ్రిని తప్పమని మహిపతి ఆజ్ఞ ఇచ్చాడా? ప్రతాప్, కావాలంటే నేను ఇల్లుకి ఇచ్చేస్తాను. నా తండ్రి రక్తంతో తెలిసి నా ఇంటిలో నేను ఉండలేను. నాదొక్కటే కోరిక, నా తండ్రి హంతకుని అంతం చేయటం. ప్రతాప్, నీకెంత డబ్బు కావాలో అనిపిస్తాను. ఇదిగో, కావాలంటే వజ్రాలు వైఢూర్యాలు ఇస్తాను. నీ వజ్ర వైఢూర్యాలతో పోయిన నా తండ్రి మళ్ళీ నాకు లభిస్తాడా? నీ తుచ్చతనానికి
నీచి ప్రాణానికి ఉన్న సంబంధం నీటితో అంతాం. రాసుకో. నిరాయుధం నేను అరికాడం నా ప్రకీర్తి నాకెందుకు? అయ్యో సిబ్బంది తీసుకురా. ఎందుకంటే మంచిది నన్ను పోలే. జరిగిన ప్రయత్నం తగని మనం పద. ప్రభు ఏం జరిగింది? ఏమిటి సంగతి ప్రభు? చూస్తారే, తరమండి, పట్టుకోండి, పండి. నువ్వు తొందరగా వెళ్ళిపో. మరి నువ్వు నేను ఇంకో దాన్ని వస్తానుగా. సరే. శ్రీ 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 మహీపతుల వారి ఫర్మాన ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా, వెంకటాపురం కాపురస్తుడు రోసయ్య కొడుకు ప్రతాప్ అనేవాణ్ణి బందిపోటుగాను రాజద్రోహిగాను మేము నిర్ణయించాం. అందుచేత ఈ ప్రతాప్ను ప్రాణాలతో పట్టి అప్పగించిన వారి శవాల్ని పట్టుకువచ్చిన వారిని పట్టుకోవడానికి ఆచూకీలను చెప్పినా అట్టి వారికి 1000 మొహరీలు బహుమానం ఇవ్వబడు. ప్రాణాలతో కాని లేక వాడి శవాన్ని గాని పట్టి ఇచ్చిన లేక వాడి ఆచూకీ తెలిసిన ఎవరు మీరు? ఏమిటి వేషాలంతా? మేము ఎవరు అనుకున్నారు? మహామహా సామంతరాజు మహీపతులం గారు తెలుసా? తెలియకే బాగా తెలుసు. నిన్నరగని వాళ్ళు ఎవరుంటారు? నిన్ను తప్పు తప్పు తమన్ని అనండి. ప్రతాప్ నీలాంటి వాళ్ళని తమరు అని అనలేడు. ప్రతాప్? అవును, నేనే ప్రతాప్ని. నన్ను పట్టి బంధిస్తే బహుమానం ఇస్తానన్నావు కదూ? అన్నానా? అన్నానేమో. అయినా మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎందుక? ప్రజలను దోచుకొని ఖజానాలో దాచుకున్న డబ్బు కక్కించడానికి. ప్రాణాలు ఎందుకు? లేవే లేవు. ప్రాణాలు లేవు. ప్రాణాలు ఎందుకు? ఇవిగో తాళాలు. అదే వద్దండి, నడవండి అను. నడవండి బండి